ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరైనా ముందుకు వచ్చి పోలీసులపై మేము చర్యలు తీసుకుంటాం. మీరు ఇవ్వాలనుకున్న కాంప్లెయింట్స్ ఏ పోలీసు అధికారిపై ఎందుకు అతనిపై చర్య తీసుకోవాలో తెలియజేయండి అని దేశవ్యాప్తమైనటువంటి ప్రకటనలు ఇచ్చి డిఓపిటిని సరళతరం చేస్తాము. మీ యొక్క బాధలు తెలుసుకుంటాము. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పోలీసులపై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వస్తే ముందుకు రండి అని గనక గ్రామాన గనక తిరిగినట్లయితే వాళ్ళ మీద వచ్చేటువంటి కేసులు లక్షలో కాదు కోట్లలో ఉంటవి. కానీ ఇప్పటి వరకు వాళ్ళపై తీసుకున్నటువంటి చర్యలు అంతంత మాత్రమే. కాబట్టి ఒక్కసారి చూద్దాము. పార్లమెంటులో హోమ్ మినిస్ట్రీ సమర్పించినటువంటి గణాంకాల ప్రకారం అయితే 2017 నుండి 22 వరకు 22 మంది ఐపీఎస్ అధికారులపై కేసెస్ ఫైల్ అయినవి. అట్లాగే సిబిఐ విచారణ 2016 నుండి 2019 మధ్య కాలంలో 86 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వారిలో 3 ఏళ్లకు శిక్ష పడ్డటువంటి వాళ్ళు 26 మంది ఉన్నారు. ప్రస్తుతము 26, ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. కాబట్టి కర్ణాటక స్టేట్లో 88 కేసులలో పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. అనగా ఈ డిఓపిటిని ఏ సామాన్యుడు కూడా వచ్చి పోలీసు ఈవెన్ కింది స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, డీసీపీ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ల మీద కనుక ఎవరైనా ధైర్యంగా ముందుకు రండి, మేము ఉన్నాము కనుక ఎవరైనా కొత్త పార్టీ పెట్టినా కూడా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో వస్తాయి. ఎందుకంటే వీళ్ళ మీద కాంప్లైంట్లు ఇవ్వడము కష్టము. కాంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ వేధింపులు మరింత కష్టము. వాళ్ళు బతుకి బట్టగట్టడం కష్టం. నాయకుల పైన ఒక పార్టీ మారితే ఆ యొక్క నాయకులపై కేసులు పెట్టడం ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు సులువే. కానీ వాళ్ళంతటా వాళ్ళ మీద ఏనాడు కేసులు పెట్టుకున్న చరిత్ర భారత స్వతంత్రం ఇవాళ 77 సంవత్సరం వచ్చింది. కాబట్టి అయిపోయింది కూడా ఇవాళ ఈ రోజు. కానీ ఇప్పటి వరకు పోలీసుల వ్యవస్థపై ఆ యొక్క పోలీసు యొక్క రిఫార్మ్స్ వాళ్ళ మీద చేయవలసినటువంటి వాటిపై ఇంతవరకు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు అయితే లేవు. ఇవి కేవలం మామూలుగా 100 లోపు మాత్రమే ఇవి కనబడ్డాయి. కాబట్టి ఇటీవల కాలంలో 23వ తేదీ రోజు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ మీద 7 కేసులు ఉన్నాయి అన్నటువంటి వాటి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఏం వాస్తవాలు ఉన్నాయో ఇద్దరు కలిసి బయట చెప్తే కరెక్ట్ గా ఉంటుంది.